బీసీ మిత్రులకి ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా. కొంతమంది బీసీల కోసం పోరాడతామని చెప్పి ఉల్టా అన్యాయం చేస్తున్నారు. అన్యాయం జరుగుతుంటే ఆపకపోగా అసలు మినిమం ఆ ఇష్యూని అడ్రస్ కూడా చేస్తలేరు. ఆ విషయం ఏందో ఇప్పుడు చెప్తా. ఈసారి బడ్జెట్ల మైనారిటీ సంక్షేమం కోసమని గవర్నమెంట్ 3,591 కోట్ల బడ్జెట్ని అనౌన్స్ చేసింది. దాంట్లో 800 క్రోర్స్ని రిలీజ్ చేసింది. మైనారిటీల పర్సంటేజ్ ఎంత? 12.5. మరి బీసీలు 54% ఉన్నారు. ఈ లెక్కన వాళ్ళకి ఎంత బడ్జెట్ ఇవ్వాలి? 15,638 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఎంత అనౌన్స్ చేసింది? 11,400 కోట్లు అనౌన్స్ చేసింది. మైనారిటీలతో పోలిస్తే 4,200 కోట్లు ప్రపోర్షనేట్గా తక్కువ ఇచ్చిండ్రు బీసీలకి. మళ్ళీ దాంట్లో కూడా ఏదైతే అనౌన్స్ చేసిన బడ్జెట్ ఉందో దాంట్లో నుంచి 22% ఆల్రెడీ రిలీజ్ చేసేసారు మైనారిటీస్కి. మరి బీసీలకి 15% రిలీజ్ చేశారు. ఎందుకు ఇంత అన్యాయం? మరి బీసీ నేతలు బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకొని పొద్దంతా తిరిగేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు దీన్ని ప్రశ్నిస్తలేరు? ఎందుకంటే బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఓవైసీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. అంటే ఓవైసీకి అమ్ముడు పోయినరా? అందుకే ప్రశ్నిస్తలేరా? దీన్ని కాదు అన్యాయం అనేది. బీసీలకి ఎవరి వల్ల అన్యాయం అవుతుంది? మైనారిటీల వల్ల కాదా? బీసీ రిజర్వేషన్ కోటాల నుంచి వెళ్ళి మైనారిటీలకి వాటా ఇస్తున్నారు. ఆ వాటా పోతుంటే ఎవరు అడగరు. మరి అదేవిధంగా పోనీ మైనారిటీ కాలేజీలలో బీసీ బిడ్డలకు సీట్లు ఇమ్మని అడగాలి కదా, దానికోసం పోరాడాలి కదా. మన దాంట్లో నుంచి వెళ్ళి మైనారిటీలకి వాటా ఇచ్చినప్పుడు మరి వాళ్ళ దాంట్లో కూడా మనకి ఇవ్వాలి కదా వాటా. ఇలా బీసీ పోరాటం ఎట్లుంటుంది అని అంటే, వీళ్ళ ఛానల్లో ఎవరికైతే దొరసాని దొరబిడ్డ అని పేర్లు పెట్టి 24 గంటలు వాళ్ళపైనే పడి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళపైన స్టేట్మెంట్లు చేసి ఇప్పుడు వాళ్ళ 3 ఛానళ్ళల్లో ఆమె వీడియోలతోనే మొత్తం నిండిపోతుంది. మరి ఎంత కమ్ముడు పోయినరేంది? బీసీల పోరాటం అనే పేరుతోని ఎవరు కోట్లు సంపాదించుకుంటున్నారో, ఎవరు నిజమైన బీసీ పోరాటం చేస్తున్నారో, ఇవన్నీ డీటెయిల్స్తోని ఇంకా ఎన్నో విషయాలతోని రానున్న వీడియోస్లో మేము ముందుకు వస్తాం.